ప్రభు నామములో దేవుని బిడ్డలందరూ శాంతి, సమాధానము, సంతోషము, సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నాను. క్షేమము కలుగునగాక. ఈరోజు వాగ్దానము అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుగగా యుందము. మనము మేలు చేయుట యందు విసుగగా యుందము అని రాస్తున్నారండి. ఎంత గొప్ప దైవజనుడు ఆయన. ఆయన ఒకప్పుడు మరి మనుషులను బాధ పెట్టినటువంటి వాడు, యేసుక్రీస్తుని తెలుసుకున్నటువంటి వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసినటువంటి వాడు, హింసకుడు, దూషకుడు, హానికరుడిగా ఉన్నటువంటి ఆయన, అనేక మందిని బాధ పెట్టినటువంటి ఆయన మరి జ్ఞాననేత్రం, మనోనేత్రం తెలుసుకున్న తర్వాత అననీయ అనేటటువంటి భక్తుని ద్వారా మరి దేవుడు మాట్లాడితే ఆయన వెళ్ళి ఆయనకి బాప్తిజం ఇచ్చినట్లుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ఆయన అంటాడు, మనము మేలు చేయటం యందు విసుగగా యుందము అంటున్నారు. అవునండి, మనం మేలు చేసే విషయంలో విసుక్కోకుండా ఉండాలంట. అది నా అనుభవంలో జరిగింది, నా జీవితంలో జరిగింది. నేను మరి ఉద్యోగం చేసినప్పుడు చాలామందికి హెల్ప్ఫుల్గా ఉండేదాన్ని. అయితే మనుషులు అన్నాక స్వార్థం లేకుండా ఎవ్వరూ ఉండరు, ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది. అయితే నా స్వార్థం ఏంటంటే నేను ఎలక్షన్స్లో ఉండాలి, నేను గెలవాలి, లీడర్ అవ్వాలి అనే తలంపు. అలాగే నాకు జనరల్గానే నేను సహాయం చేసే నాకు నేచర్ ఉండేది. ఎవరైనా ఏదైనా అడిగితే తప్పకుండా చేయాలి అన్నట్లుగా ఉండేదాన్ని. తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత డ్యూటీలో ఉన్నప్పుడు లీడర్గా అవ్వడానికి కూడా నేను చాలామందికి చాలా సహాయాలు చేసి పెట్టాను. అయితే నేను చేసి పెట్టానని అనటానికి నాకు అర్హత లేదు. ఎందుకు పనికిరాని గడ్డిపోచ లాంటి దాన్ని, నీటి బుడగ లాంటి నా జీవితం. అయితే నా ద్వారా ప్రభువు మరి ఆయన బిడ్డలకి చేయించుకున్నారనే నేను చెప్తాను. ఎందుకంటే అండి, మరి ఆ దేవాది దేవుడు ఆ పరలోకంలో నివసిస్తూ అన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి తండ్రి ఎవరికి ఏ సహాయం కావాలో ఆయన బిడ్డలకు ఆయన ఏర్పాటు చేసేటటువంటి దేవుడై ఉన్నారు. అందుకే ఆయన మన ద్వారా, మనుషుల ద్వారా ఆయన పనులు చేయిస్తారు. నా జీవితంలో నాకు అనేక మంది అండి, మంచి మంచి స్నేహితులు, అనేక మంది అండి నాకు ఎన్నో సహాయాలు చేసినటువంటి బిడ్డలు నేను మర్చిపోను. వారు నాకు చేసిన సహాయాలను బట్టి నేను ఇప్పటికీ కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటా. అలాగే మరి నేను కూడా వాడబట్టడానికి దేవునికి ఇష్టమైన పాత్రగా దేవుడు నన్ను మలుచుకున్నారు అని చెప్పడానికి నేను ధైర్యంగా మరి చెప్పగలను. అయితే నేను ఒక సమయంలో అనుకున్నాను, మరి నేను ఇంకెప్పుడు సహాయం చేయకూడదు, ఎవరికి నేను హెల్ప్ చేయకూడదు. ఎందుకంటే మరి చాలా మా అసోసియేషన్లో చాలా పాలిటిక్స్ ఉండేవి. అవన్నీ చెప్పడం అనవసరం అప్రస్తుతం. అయితే ఆ టైంలో నేను లీడర్గా నిలబడ్డప్పుడు మరి నేను గెలవలేకపోయాను. అతి తక్కువ మెజార్టీలో నేను ఓడిపోవడం జరిగింది. ఆ టైంలో మరి నేను చాలా బాధపడ్డా, చింతపడ్డా, మానసికంగా కృంగిపోయినప్పుడు మరి నన్ను నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది నన్ను ఓదార్చారు, ఆదరించారు. మరి దేవాదేవుడు కూడా నాతో మాట్లాడారు. నేను చాలా బిగుసుకుపోతామంటారు చూడండి, అలాగే ఏ విషయంలో కూడా ఎవరిని ఏదైనా అడిగినా పట్టించుకోకుండా ఉన్న టైంలో దేవాదేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. నీవు సహాయం చేయగలిగి ఉండి చేయకపోతే నేరమని మరి ఆయన చెప్పినప్పుడు ఆ మాట ద్వారా నేను చాలా కట్టుబడి తర్వాత నేను సహాయం చేయటం మొదలుపెట్టాను. ఎవరిని ఏదైనా అడిగినప్పుడు హెల్ప్ చేయాలంటాం, వెళ్ళడం, అలాగా నేను ఎక్కడికైనా వాళ్ళకి తోడుగా కూడా వెళ్ళేదాన్ని, సహాయం చేసేదాన్ని. మరి కుటుంబం ఉన్నప్పటికీ కూడా నేను మరి నా తల్లి, నా చెల్లెళ్ళు, నా బిడ్డలను చూసుకోవటం వలన నేను మరి ఇతరులకు సహాయం చేయడానికి నేను మరి ముందుకు సాగటానికి నాకు దేవుడు సహాయం చేశారు. మరి వాళ్ళందరూ కూడా నా పిల్లల్ని చూసుకునేవాళ్ళు కాబట్టి నేను నా బిడ్డల కోసం నేను చూడకుండా, నా కుటుంబం కోసం చూడకుండా నేను ముందుకు సాగానండి. మరి దేవాది దేవుడు నన్ను వాడుకున్నారు ఎన్నో విషయాల్లో. మరి నేను అప్పుడు చెప్పినప్పుడు మరి ఆ దేవుని వాక్యం ద్వారా నేను ఆ మాట నేను ఆచరించినప్పుడు దేవాది దేవుడు నన్ను ఒక లీడర్గా నన్ను నిలబెట్టారు. నాతో పాటుగా అనేక మందికి నేను సహాయం చేసి తీసుకెళ్ళినప్పటికీ చాలా మరి శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా మనం దేనికి కూడా ముందుకే వెళ్ళకూడదని తెలిసింది నాకు. ఆయన చిత్తం అయితేనే మనం అడగాలి, ఆయన చిత్తం అయితేనే మనం ముందుకు సాగాలి. ఆయన కృపను బట్టి మాత్రమే మనం ముందుకు వెళ్ళాలండి. ఏది కూడా మనకి ఇష్టమైంది కదని మనం అడిగేసి తీసుకోకూడదు. చంటి పిల్లలు చాకుని అడిగితే మనం ఇచ్చామనుకోండి, ఇస్తామా? ఇవ్వం. ఎందుకంటే వాళ్ళకి అపాయం జరుగుతుంది కాబట్టి ఆ చాకును మనం వాళ్ళకి అందించం. అలాగే మరి ఆ దేవుడు కూడానండి మనం బలవంతంగా అడిగి ఆయన శోధించకూడదంట. నీ చిత్తమైతే ఇవ్వు ప్రభు అని అడగాలి. మరి ఆయన చిత్తానుసారంగా మనం పొందుకునే వారంగా మనం ఉండాలి. దేవాది దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి మేళ్ళు, మనకిస్తున్నటువంటివి మనం ఆనందించాలి. ఇచ్చిన వాటిని మనం మర్చిపోకుండా వాటిని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ స్తుతులు చెల్లిస్తూ ఆయన పరిశుద్ధ నామములో ప్రార్థనలు చేసుకుంటా మనం ముందుకు సాగే వరంగా ఉండాలి. ఆయన మనకి ఇది ఇవ్వలేదని మనం అలగటాలు, కోపంతో, బాధతో ఆయన సన్నిధికి వెళ్లకుండా మనం ఉండకూడదు. అండి, మనం కనుక చేసిన సహాయాలు తప్పకుండా మన బిడ్డలకి, మన కుటుంబాలకి తప్పకుండా ఆయన మరలా
తిరిగి సహాయం చేసేటటువంటి దేవుడండి. అందుకే ప్రతి ఒక్కళ్ళం కూడా అండి దేవుళ్ళో మనం ఆయన పిలుపుకు లోబడి, ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి మనం కనుక జీవిస్తే తప్పకుండా దేవుడు అనేక మేళ్ళు చేసేటటువంటి దేవుడై ఉన్నారు. ఆ మేళ్ళను అందిపుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండగలగాలి. ఆయన చేసిన ప్రతిదాన్ని కూడా మనం పొందుకుని ఆయనకే మరి మనం చూడండి, మామూలుగా చిన్న చిన్న విషయాల్లోనే ఎవరైనా ఏదైనా హెల్ప్ చేస్తే మనుషులకే మనం థ్యాంక్స్ అని చెప్తాం, మరి కృతజ్ఞతలు అని చెప్తాం. చెప్పకపోతే వాళ్ళు ఎంతో కినుక వహిస్తారు. అలాంటిది మరి దేవాది దేవుడు మనకు చేసిన సహాయాలను బట్టి మనం ఎల్ల వేళలందు కూడా ఆయనకు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఆయన ధ్యానించుకోవాలి. మరి చిన్న వాక్యం మరి ఎందుకో చెప్పాలనిపించింది, అందుకే మరి నేను చెప్పాను. దేవుడు నా జీవితంలో చేసిన మేలు ఒక్కొక్కటిగా నేను ఇంకా మీకు చెప్పాలని, వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు సహాయపడినటువంటి వారు నా జీవితంలో, నా కుటుంబంలో నాకు హెల్ప్ చేసినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క వీడియో ద్వారా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎవరన్నా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా ఛానల్ కోరుకుంటున్నాను.